హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలియజేశారండి. రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 13,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. కేవలం ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని, చేయని వారికి డబ్బులు జమ కావని, ఇప్పటికే అనర్హుల జాబితా కూడా విడుదల చేశామని ప్రకటించారు. అయితే ఎవరు అనర్హులు, అలాగే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ సీఎం అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారు. సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే మనందరికీ. సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకు పీఎం కిసాన్ పథకంలో భాగంగా 18వ విడత డబ్బులు 2,000 రూపాయలు జమ చేశారు మన యొక్క ప్రభుత్వం వారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరొక బ్యాడ్ న్యూస్ కూడా ఉందండి. కొందరు రైతులకు కూడా బ్యాడ్ న్యూస్ తెలియజేశారు. గతంలో రైతు భరోసా కింద డబ్బులు ఎవరైతే రైతులు పొందారో వారికి గత ప్రభుత్వం ఈ పథకం కింద 7,500 రూపాయలు జమ చేసేవాళ్ళు. సో మొదటి విడత కింద 5,000 రూపాయలు, రెండో విడత కింద 2,500 రూపాయలు చొప్పున జమ చేసేవాళ్ళు. ఎవరైతే అర్హత లేకున్నా కానీ ఈ పథకంకి సంబంధించిన డబ్బులు పొందేవారు ఉంటారో వారి పేర్లు తొలగిస్తున్నారు. అలాగే ఎవరైతే రైతులు భూమి లేకుండా, అలాగే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పి డబ్బులు తీసుకునేవాళ్ళు. అందువల్ల మనకు మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఎవరైతే రైతులు అనర్హులుగా ఉంటారో వారిని ఈ పథకం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నారో అటువంటి రైతులకు ఈ పథకం వర్తించదండి. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకొని పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అర్హులుగా ఉండి పొందుతున్నారో ఈ యొక్క పథకం అయితే వారికి వర్తిస్తుంది. సో మనకు ఈ యొక్క ప్రభుత్వం అంటే మన యొక్క ప్రభుత్వం వారు నోటీసులు కూడా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారికి నోటీసులు పంపుతున్నట్లు కూడా సమాచారం అందింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు అంటే మీకు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒకసారి తెలియజేస్తాను. ప్రతి ఒక్క రైతు కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అలాగే పట్టాదారు పాసు పుస్తకం అనేది కలిగి ఉండాలి మీ పంటకు సంబంధించినది. అలాగే ఆధార్తో పాటు పట్టాదారు పాసు పుస్తకానికి లింక్ చేసుకొని ఉండాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకు మీరు ప్రస్తుతం వాడుతున్నటువంటి అప్డేట్ మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. సో అప్పుడే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాల్లో జమ అవుతాయి. సో మనం అలాగే ఈ క్రాప్లో నమోదు చేసుకొని ఉండాలండి. ప్రతి ఒక్క రైతు కూడా మీ పంటను ఈ క్రాప్లో నమోదు చేసుకొని ఉండాలి. ఈ నెల 10వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో మనకు ఏ తేదీ డబ్బులు జమ చేస్తారు, దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలో పూర్తి వివరాలు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.